హాయ్ ఫ్రెండ్స్. నా పేరు కార్తిక్. వెల్కమ్ టు లైవ్లీ కార్తిక్ టిప్ ఛానల్. అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో ఫ్రంట్ ఎండ్ బూట్ క్యాంప్ కోర్స్‌లో మాడ్యూల్ 1 వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అనమాట. సో అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారు అని చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. సో అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? అందులో ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి? ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాననమాట. సో ముందుగా చూసుకుంటే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను కదా! సో మీరు చూసేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే నావిగేషన్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సో తర్వాత ఇక్కడ వచ్చేసరికి సెర్చ్ బాక్స్ ఉంది. సెర్చ్ చేసినప్పుడు మనకి ఏవైతే డిస్‌ప్లే అవ్వాలో అదంతా కూడా డ్రాప్ డౌన్‌గా మనకి డిస్‌ప్లే అవుతుంది. సో ఆ సెర్చ్ టర్మ్స్‌ని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో దానికి నుంచి వచ్చే రిజల్ట్ గూడా మనకి ఫ్రంట్ ఎండ్‌లోనే వస్తుందనమాట. సో ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్. మీకు ఇదనే కాదండి, ఏ వెబ్‌సైట్ చూసుకున్నా కూడా ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అంతా ఫ్రంట్ ఎండ్ డెవలపరే చేస్తాడు. సో మనకి మంచిగా అంటే యూజర్ ఇంటర్‌ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటంటే ఒక యూజర్ ఎంత ఈజీగా వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయగలడు అనేది యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గూడా మీకు యాపిల్ వెబ్‌సైట్ చూసుకుంటే ఇది వచ్చేసి లోగో, ఇదన్నీ మెనూ అన్నమాట. సో, మెనూ నుంచి మనం ఈజీగా మనము నావిగేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఐఫోన్ చూడాలి. ఐఫోన్ మెనూలోకెళ్తే ఇక్కడ మీరు అన్ని ఐఫోన్‌కి సంబంధించిన అన్నీ చూడొచ్చు. మీకు ఒకవేళ ఐఫోన్ 17 ప్రో చూడాలనుకుంటే క్లిక్ చేస్తే ఈజీగా మీకు అంటే ఆ పేజ్‌లోకెళ్తారనమాట. ఐఫోన్ 17 ప్రో. సో ఇలా వస్తుంది. ఇలాగే కాకుండా వీటిలో యానిమేషన్స్ ఉంటాయి. ఇంతకుముందు యాపిల్ వెబ్‌సైట్స్ వాళ్ళైతే యానిమేషన్ యూజ్ చేసేవాళ్ళు. అంటే స్క్రోల్ యానిమేషన్ అనమాట. స్క్రోల్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్‌గా అప్రోచ్ అనేది ఉంటుంది. సో, ఈ యానిమేషన్స్ అంతా కూడా వీళ్ళు రిమూవ్ చేశారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ దెబ్బతింటుంది కాబట్టి. సో, మనకి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అని ఎందుకన్నానంటే, ఒక వెబ్‌సైట్ మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసినప్పుడు ఆ వెబ్‌సైట్ వచ్చి ఎంత ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది, అలాగే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎంత బాగుంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ 2 క్యారీ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా యూజర్ ఎంగేజ్‌మెంట్ అంటే యూజర్ వచ్చేసి ఇప్పుడు చూసినప్పుడు బాగుంది అన్నప్పుడు ఎక్కువ సేపు స్టే చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ప్రొడక్ట్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆ ప్రొడక్ట్ ఈజీగా పర్చేస్ చేస్తాడనమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ చూసుకుంటే కూడా మీకు లోగో ఉంటుంది. సెర్చ్ అలాగే మై ప్రొఫైల్, తర్వాత ఆర్డర్స్ ఇవన్నీ గూడా మీకిక్కడ ఉన్నాయన్నమాట. అలాగే కార్ట్. సో, ఈజీగా యాక్సెస్ చేయడానికి అంటే సెర్చ్‌ని ఈజీగా యాక్సెస్ చేయడానికి హెడర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలాగే కార్ట్‌ని యాక్సెస్ చేయాలన్నా కూడా హెడర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలాగే మై అకౌంట్ గూడా ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేయొచ్చనమాట. మై అకౌంట్ కానీ, ఆర్డర్స్ కానీ, విష్ లిస్ట్ కానీ ఇలాంటివన్నీ గూడా అన్నమాట. సో, ఇక్కడ గూడా మీకు ఈజీగా నావిగేషన్ సిస్టమ్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు మీరు అలాగే అమెజాన్‌లో చూసుకోండి. అమెజాన్‌లోకొచ్చేసరికి మీకిక్కడ చూసుకుంటే ఇలా ఇచ్చాడనమాట. అంటే లెఫ్ట్ సైడ్ బార్‌గా ఇచ్చారనమాట నావిగేషను. అలాగే ఇక్కడ కూడా చిన్నవిగా ఇచ్చారు. సో, ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు మీరు కొత్తగా ఈ వెబ్‌సైట్ విజిట్ చేసినప్పుడు మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అంటే ఒక యూజర్‌కి ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వడానికి ఈ విధంగా చేశారనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మొబైల్స్ అండ్ ట్యాబ్, ఫ్యాక్షన్ అన్నీ కూడా ఒక ఐకాన్ రూపంలో లేకపోతే ఒక ఇమేజ్ రూపంలో ఇండికేషన్ అనేది ఈజీగా ఇచ్చారనమాట. సో, అలాగే యానిమేషన్స్ ఇప్పుడు మీరు స్క్రాల్ చేసినప్పుడు ఇక్కడ యానిమేషన్ ఇవ్వలేదు వీళ్ళు. సో, ఒక ప్రొడక్ట్ ఏదైనా తీసుకొని చూద్దాము. ఓకే. ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఓకే. ఇక్కడ కూడా యానిమేషన్స్ వచ్చి చాలా తక్కువున్నాయండి ఫ్లిప్‌కార్ట్‌లో. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, విష్ లిస్ట్ చేసేటప్పుడు ఓకే. విష్ లిస్ట్ రిమూవ్ విష్ లిస్ట్ వర్క్ అవ్వట్లేదు. మేబీ బగ్ గూడా ఉండొచ్చు. సో, ఇంకేదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నాను. ఓకే. ఒకవేళ ఈ ప్రొడక్ట్‌ని నేను విష్ లిస్ట్ చేస్తున్నానంటే ఈ ఐకాన్ క్లిక్ చేస్తాను గదా! కరెక్ట్‌గా గమనించండి. ఇక్కడ యానిమేషన్ అనేది వస్తుంది. చూసారు కదా! హార్ట్స్ యానిమేషన్ అనమాట. సో, ఈ టైప్ ఆఫ్ ఇంటరాక్టివ్ యానిమేషన్స్ ఉంటాయి. స్క్రాల్ యానిమేషన్స్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయన్నమాట. సో, వాటినంతా కూడా మనము యూజర్‌కి కన్వీనియంట్‌గా అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ బాగుండేలాగా మనం డెవలప్ చేయడానికే ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకుంటాము. సో, ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది? సో, ఫ్రంట్ ఎండ్‌లో క్లయింట్ అంటే యూజర్. యూజర్ ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్‌కొచ్చి
మనకి ఈ వెబ్‌సైట్స్ అనేది యాక్సెస్ చేస్తాడో, అప్పుడు ఫ్రంట్ ఎండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఆ వెబ్‌సైట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్‌లో ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ నుంచి అంటే వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ ఓపెన్ అయ్యి, తర్వాత బ్యాక్ ఎండ్ సర్వర్స్‌ని అంటే బ్యాక్ ఎండ్‌లో వెబ్ సర్వర్ ఉంటుంది, బిజినెస్ లాజిక్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. సో, స్టోరేజ్ అంటే డేటాబేస్ అనమాట. డేటాబేస్ నుంచి లాజిక్ వస్తుంది. లాజిక్ నుంచి సర్వర్, సర్వర్ నుంచి మనము ఫ్రంట్ ఎండ్‌లో ఈ వెబ్‌సైట్స్‌లో మనం యాక్సెస్ చేస్తాం డేటాని. వయా ఏపీఐ అనమాట. ఏపీఐ ద్వారా మనము ఇక్కడ యాక్సెస్ చేస్తాము. ఫర్ సపోజ్ మీరిక్కడ మోటరోలా ఫోన్ ఉంది గదా! ఈ మోటరోలా ఫోన్‌ని యాడ్ టు కార్ట్ చేయాలి అనంటే, ఇది క్లిక్ చేసినప్పుడు కార్ట్‌లోకి యాడ్ అవుతుంది గదా! సో, ఈ కార్ట్‌లోకి యాడ్ అయ్యేది కూడా మీకు బ్యాక్ ఎండ్ లాజిక్కే అనమాట. సో, బ్యాక్ ఎండ్‌లో ఆ లాజిక్ రాస్తారు. మనము ఫ్రంట్ ఎండ్‌లో దాన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు, యాడ్ టు కార్ట్ చేసినప్పుడు ఆ లాజిక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు మీకు కార్ట్‌లోకి యాడ్ అయ్యి, ఆటోమేటిక్‌గా కార్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, ఇలాగ బ్యాక్ ఎండ్ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. సో, ఓవరాల్‌గా మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకుంటే ఇదే అనమాట. ఇలాగా మీకు ఫిగ్మా అని చెప్పేసి టూల్ కూడా ఉంది. సో, ఇది ఫిగ్మా మీకు ఎందుకు యూజ్ చేస్తారు అనంటే, సో, ఫిగ్మా వచ్చేసి మనకి ప్రోటోటైపింగ్‌కి, అలాగే డిజైన్ సిస్టమ్ జనరేట్ చేసుకునడానికి, అలాగే క్రియేట్ చేయడానికి, మాక్స్ క్రియేట్ చేయడానికి, ఇలా అన్నిటికి యూజ్ చేస్తారనమాట ఫిగ్మా అని చెప్పేసి. సో, ఫిగ్మా టూల్ ఒకసారి మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే గూడా అంటే నేను ఫర్దర్‌గా వీడియోస్ అనేది చేస్తాను. ఫిగ్మా ఎలా వర్క్ అవుతుంది? ఫిగ్మాలో ఎలా వర్క్ చేయాలి? ఎలాంటి మాక్స్ డెవలప్ చేయొచ్చు? ఇలాంటివన్నీ గూడా మీకు ఫర్దర్ వీడియోస్‌లో అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇలాగే నెక్స్ట్ వీడియోస్, అప్‌కమింగ్ వీడియోస్ కూడా మీరు ఇలాగే ఫాలో అవ్వండి. సో, కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ బూట్ క్యాంప్ కోర్స్ అనేది కూడా మీకు ఈజీగా బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్‌లోకి ఖచ్చితంగా నేను ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.